నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. ఏరా, హారికని ఇంకా మర్చిపోలేదా? ఇలానే ఉంటే ఎలా రా? ఇంకెలా ఉండమండో చెప్పు. నువ్వు హారిక గురించి అడిగావు కదా, పోనీ ఎలా ఉండాలో చెప్పు. అది కాదు పృథ్వీ. ఏది కాదు? నీకు తెలీదా తనకి నాకు వర్కౌట్ అవ్వలేదని? నీకు తెలీదా తను నేను ప్రేమించుకున్నావని? నీకు తెలీదా తనకు పెళ్ళి అయిపోయిందని, వెళ్ళిపోయిందని, తనే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని? చూడు నిషాద్, నేను మోహన్ అవ్వడానికి ట్రై చేయట్లేదని చెప్పట్లేదు, చేస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. హారిక ఏదైనా తప్పు? చచా లేదు, తన తప్పేమీ లేదు. అందరు అమ్మాయిలాగా తనేం చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోలేదు. తను వచ్చి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు చెప్పి క్లోజర్ ఇచ్చి మరీ వెళ్ళిపోయింది. కానీ నేనే మోహన్ అవ్వలేకపోతున్నాను. అలానే తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పట్లేదు, కానీ వేరే వాళ్ళ మీద నాకు లవ్ ఫీలింగ్ రావట్లేదు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా, హీల్ అవ్వడానికి టైం పడుతుంది. పృథ్వీ, టేక్ యువర్ టైం. బై ద వే, ప్రాజెక్ట్ చాలా బాగుంది. నాన్నతో నేను మాట్లాడతా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, మనకి 2 months మాత్రమే టైం ఉంది. అంటే 60 days, అంటే 1440 గంటలు, అంటే 86,400. పాయింట్కి రండి. నన్ను చెప్పనివరా? 2 months అంటే ఎక్కువ టైం కాదు, చాలా తక్కువ టైం అని చెప్పడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేదో డైరెక్ట్గా చెప్పచ్చు కదా. నువ్వు వచ్చి చెప్పు. సరే, నీ ఎప్పుడు ఛాన్స్ దొరికినా సీట్ దొబ్బేద్దామని చూస్తుంటావు. మీరుండగా ఛాన్స్ రాదులేండి. ఆపుతారా ఇద్దరు? పనికొచ్చే మాటలు ఏమైనా మాట్లాడితే బెటర్. సారీ. సో 2 months అంటే 60 days. 60 days అంటే పాయింట్ కి రా పృథ్వీ. ఓకే కూల్. 2 నెలలు టైం ఉందిరా, ప్రాజెక్ట్ అయిపోవాలి, ఫండ్స్ రిలీజ్ అవ్వాలి, అదిదా మ్యాటర్. 6 months ప్రాజెక్ట్ 2 monthsలో అవ్వదు. అవ్వాలి, లేదంటే మనం కూడా మానసలాగా ఇంట్లో కూర్చొని బ్లాగులు చేసుకోవాలి. మధ్యలో నా వ్లాగ్స్ ఎందుకు వచ్చాయి సార్? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు చేస్తున్న పని అదే కదమ్మా. వ్లాగ్స్ చేయడం మీ ప్రాజెక్టులు చేసినంత ఈజీ కాదు సార్. ఓ, అంత కష్టమండి? మరి వ్లాగ్లో అందంగా కనిపించడానికి ఎంత కష్టపడతామో తెలుసా? కష్టపడకపోయినా మీరు అందంగానే ఉంటారులేండి. థ్యాంక్ యూ. రేయ్, ఇది కాన్ఫరెన్స్ రూమ్, కొంచెం ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయి. సారీ సార్, మనం బయట మాట్లాడుకుందాంలేండి. షట్ అప్. 2 monthsలో ప్రాజెక్ట్ అవ్వాలి. అవ్వదు. అవ్వాలి, అవుతుంది. ఎలా చెప్తా. ఈ రోజు నుంచి వర్కింగ్ అవర్స్ పెంచుతాను. 8 hours కాదు, 12 hours పనిచేద్దాం. మనం 12 hours కంటిన్యూస్గా పనిచేస్తే వీ కెన్ గెట్ ఇట్ డన్. సార్ ఊరుకోండి సార్, మరీ 12 గంటలేండి సార్. ఆల్రెడీ మొన్న హాఫ్ సాలరీ ఇచ్చి నా నెత్తి మీద ఇంత బండేశారు. ఇచ్చిన డబ్బులు పెట్రోల్కే అయిపోతున్నాయి సార్. సార్, ఆఫీస్ రావడానికి బండ్లో పెట్రోల్ కోసం ఫ్రెండ్స్ని అప్పటికల్సి వస్తుంది సార్. సార్, మా ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి 2 గంటలు, వెళ్ళడానికి 2 గంటలు, ఇక్కడ ఆఫీస్లో పని చేయడానికి 12 గంటలు. ఇంకెప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఇంకెప్పుడు. మాకంటూ పర్సనల్ లైఫ్ లేదా సార్? పాయింటే. సార్, మా హాస్టల్ వార్డెన్ పద్దార్తి గేట్ వేసేస్తుంది సార్. ఇంకా లేట్ అయితే గేట్ దూకేయాలి. ఓ, నన్ను హెల్ప్ చేయమంటారా? లేదు, నాకు అలవాటే, డోంట్ వరీ. ఓ, రే ప్రణవ్, ఏం చేస్తున్నావు నాన్న? సార్, మన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. రే 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 ఇప్పుడు నిజం చెప్పు. మీరు హాఫ్ శాలరీ ఇస్తారన్నారని నైట్ అంతా ర్యాపిడో చేశాను సార్. నిద్ర సరిపోలేదు, సారీ సార్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
నువ్వు ఒక్కదానివి ఏం మాట్లాడలేదు అనుకున్నాను. చెప్పు, ప్రాబ్లం ఏంటి? మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఒక పని చేద్దాం. 12 అవర్స్ కాదు, 24 అవర్స్ ఆఫీస్లోనే కూర్చొని పని చేద్దాం. ఆ? ఏంటి? ఎస్, ఈ 2 నెలలు హౌస్ అరెస్ట్ కాదు, ఆఫీస్ అరెస్ట్. పృథ్వీ, ఇంకా నువ్వు నిద్ర లేచినట్టు లేవు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. నేను కంప్లీట్గా కాన్షియస్లోనే మాట్లాడుతున్నాను. డోంట్ వర్రీ. సార్ నా ఇంటి రెంట్ కట్టుకోవాలి సార్. ఆఫీస్లో ఉంటే ఇంటి దగ్గర రెంట్ కట్టాల్సిన అవసరం లేదు కదరా. ట్రావెలింగ్ ఛార్జెస్ ఉండవు, అప్ అండ్ డౌన్ ప్రాబ్లమ్స్ ఉండవు, రోజు హాస్టల్ గోడలు దూకాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లో ప్రాజెక్ట్ పని మీద ఆన్ సైట్ పంపించారని చెప్పి 2 months అని చెప్పు, ప్రాబ్లం సాల్వ్. మోనికా, ఏంటి కామెడీయా? నేను కామెడీగా చెప్తున్నట్టు అనిపిస్తుందా? మీకు ఈ 2 months ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుడ్ బెడ్ అన్నీ ఆఫీస్లో సెట్ అయ్యేలా చూసుకునే బాధ్యత నాది. ఈరోజు ఇంటికి వెళ్ళి బట్టలు, దుప్పట్లు, మేకప్ కిట్లు అన్నీ సర్దుకొని రేపు ఆఫీస్కి వచ్చి కాపురం మొదలు పెట్టండి. ఇంకా మాకు పర్సనల్ లైఫ్ ఉండదా సార్? ప్రొఫెషనల్గా సక్సెస్ అయితే పర్సనల్ లైఫ్ అదే బాగుంటుంది మనసా. అది కాదు. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగే ముందు ఒకసారి నేను చెప్పేది వినండి. ఈ 2 monthsలో మనం ఏంటి అనేది అందరికీ ప్రూవ్ చేయాలంటే మనం 100కి 200% పర్ఫెక్ట్గా ఉండాలి. మీతో పాటు నేను కూడా ఆఫీస్లోనే ఉంటాను, ఆఫీస్లోనే పడుకుంటాను, ఆఫీస్లోనే తింటాను. అందరూ సరదాగా ఈ 60 రోజులు కలిసి వర్క్ చేద్దాం. 6 months ప్రాజెక్ట్ 2 monthsలో అవగొట్టామని మన హెడ్ ఆఫీస్ వాళ్ళు మన టీంని చూసి మోకాల మీద కూర్చోవాలి. మీలో ఆ స్టామినా టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు కూడా నమ్మితే రేపే తట్టాబుట్టా సర్దుకొని ఆఫీస్కి వచ్చేయండి. లేదంటే ఇక్కడితో అన్నీ ఆపేసి ఎవరి దారి వాళ్ళు చూసుకొని, అండర్స్టాండ్? థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మామూలుగా అయితే వద్దామనుకున్నాను, కానీ నీ మోటివేషన్ విన్నాక రాబుద్ది కావట్లేదు. ఏంటి? సర్లే, 2 months. లెట్స్ రాకెట్ గాయస్. నా వల్ల కాదు సార్. నేను వస్తాను సార్. నేను వస్తాను సార్. మీరందరూ నా ఎంప్లాయీస్ కాదు, DC కామిక్స్లో నా సూపర్ హీరోస్. రేపటి నుండి జస్టిస్ లీగ్ మొదలవుతుంది. లెట్స్ బ్యాంగ్. ఈ బెడ్ నాది. ఇది నాది కూడా. సార్, అమ్మయ్యా, నా ప్లేస్ సెట్. ఏమైంది? నాకు సపరేట్ రూమ్ కావాలి సార్. మానస, ఇది ఆఫీస్, హోటల్ కాదు. నాకు వీడి మీద నమ్మకం లేదు సార్. తప్పులేదు, నువ్వు నాతో రారా. సార్, నేను మరీ అంత ఎదవలా కనిపిస్తానా? అందులో నీకేమైనా డౌట్ ఉందా? ఏం చేస్తాం, ఫేస్ వాల్యూ సార్. సార్ మీరు వెళ్ళండి, నేను ఎప్పుడు వస్తా కదా. చూడు, ఏదో ఒక రోజు నేను నమ్మించకపోతే పేరు మార్చుకుంటావా? కాదు, నిన్ను మారుస్తా. ఏడ్చావులే పో. ఓకే. సార్, సార్. ఏంట్రా ఆ అమ్మాయిని తగ్గోకుతున్నావు? సార్, మీరు మేనేజర్ అయ్యండి, అలా అడగొచ్చా? మరి ఎలా అడగాలి? ఎందుకురా అమ్మాయిని సిన్సియర్గా లోయేస్తున్నావా అని అడగాలి సార్. చా, సిన్సియరా? బాగా. మొన్ననే కదా అమ్మాయిని చూసావు. సార్, ఆఫీస్లో జాయిన్ అయింది ఆ అమ్మాయి కోసమే సార్. అంటే నేను జాబ్ ఇచ్చినందుకు కాదా? సార్, మీరిచ్చే 15,000కి ఎవ్వడు సార్ ఈ ఆఫీస్లో జాయిన్ అవుతాడు. పాయింటే. సార్, మీరే కొంచెం దవడ దాండి అయిపోద్ది. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? సార్, డోంట్ మిస్అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ సార్. అమ్మాయి ఒప్పుకున్న తర్వాతే మనం వర్కౌట్ చేద్దాం.
అది వర్కౌట్ అయినప్పుడు చూద్దాం. మూసుకొని పని చూసుకో. మీ వెనకాల పడే వాళ్ళు మీరు పట్టించుకోరు కానీ ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకుంటారు? మాన్సా ఇంట్లో ఏం చెప్పొచ్చావు? చెన్నై బ్రాంచ్లో వర్క్ ఉందని చెప్పాను సార్. చెన్నై బ్రాంచ్ చెన్నై బ్రాంచ్. నమ్మేశారా? నేను బేసిక్గా అబద్ధాలు చెప్పను, అందుకే నమ్మేశారు. ఏంటి నువ్వా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం అబద్ధం ఆడి ఆఫీస్కి వచ్చినందుకు. సార్ మీకోసం కాదు, మన కోసం. గుడ్. చూసావా, ఆఫీస్లో ఉండటానికి వచ్చినట్లేదు, అత్తారింటికి వచ్చినట్టుంది. చూస్తే అలానే ఉంది. అవును, నువ్వు ఇంట్లో ఏం చెప్పావు? నేనెవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తే అదే. హాయ్. ఓకే ఓకే బాయ్. ఏంటి బ్రో ఇది? యాపిలా? అవును, నాది డొల్లా. అది డొల్ల కాదురా, డెల్. అదేలే. గైస్ కాసేపు ల్యాప్టాప్స్ అన్ని పక్కన పెట్టండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఎక్కడికి? అదేంటి పడుకోమని చెప్పలేదా? 8 o'clock నీకు నిద్ర వస్తుందా? ఇంత వర్క్ చేస్తే 6ంటికే నిద్ర వస్తుంది సార్. అందుకే కాసేపు బ్రేక్ ఇద్దామన్నాను. అమ్మయ్య, అయితే అలా ఒక రౌండ్ వేసి వస్తాను సార్. ఆఫీస్ కాంపౌండ్స్ దాటి బయటికి వెళ్ళకూడదు, అర్థమవుతుందా? సార్ ఏంటి సార్ మీరు అలా కిందకి వెళ్ళి 2-3 రౌండ్లు వేసి వస్తాను సార్, హెల్త్కి కూడా మంచిది. మీరు పదండి మానస గారు. నిన్నెవడు తోడు అడిగాడు? అందుకే మీరు నాకు తోడుగారండి. రేయ్ ఏంట్రా నా ముందు పులిహోర కలుపుతున్నావు? బయటికి పో. బయటికి రా, నీ పని చెప్తా. వీడేంటి ఇంత కరువులో ఉన్నాడు? సార్ నాది కరువు కాదు సార్, ప్రేమ. మానస మొదట్లో అన్నీ ఇలాగే ఉంటాయిలే, తర్వాత తెలుస్తుంది. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వెళ్ళవా? మరి మీరు? సరే నేను ఒక్కడిని ఏం చేస్తాను, పద. మ్మ్. అందరు ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. రోజంతా ఆఫీస్లోనే ఉండేగా. అచ్చా, పృథ్వీ కూడానా? హా, మోనికాతో. సరిపోయింది. ప్రేమ్ గడ్ మానసతో వెళ్ళాడా? అంతేగా. అదే నా సంగతి ఏదో చూస్తానన్నారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమా? ప్రేమగడి మానసని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. అర్జెంటుగా వాడిని దారిలోకి తీసుకురావాలి. మాన్సాన్ చూస్తుంటే అంత ఇబ్బంది పడుతున్నట్టు కూడా అనిపించట్లేదు సార్. అది నిజమే. నా ప్రాబ్లం కామ్గా నీట్గా చెప్తాను, అర్థం చేసుకుంటారా? అసలు నేనెందుకు అర్థం చేసుకోవాలి? సరే జస్ట్ వినండి, అర్థం కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరే చెప్పి చావు. చెప్దామా వద్దా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పర్లేదు అడుగు. ఏం లేదు సార్. అడగమన్నానా? మీరెవరినైనా లవ్ చేశారా? మౌనిక నువ్వే నీ క్వశ్చన్ అడుగుతుంది. చాలా ధైర్యం వచ్చింది నీకు. సారీ సార్. సారీ దేనికి? అందులో తప్పేముంది? బేసిక్గా
ఇప్పుడున్న ఆఫీస్ ఎంప్లాయీస్ ఎవరు కూడా నన్ను ఈ క్వశ్చన్ అడగలేదు. ఫస్ట్ అడిగింది నువ్వే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు ఇంకా ఏం చెప్పనే లేదు సార్. ఇదే ఆఫీస్లో 4 years బ్యాక్ ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశాను. తన పేరు హారిక. వెరీ డీప్లీ కనెక్టెడ్ టు హర్. కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు కదా. లైఫ్లో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని నేను, ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తను. విడిపోవడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. తనకి పెళ్లి కూడా అయిపోయింది. మీరు తనని ఇంకా లవ్ చేస్తున్నారా? పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ఇంకా లవ్ చేయడం అంటే కరెక్ట్ కాదేమో. తను ఇంకా మీ మనసులో ఉందా సార్? ఫస్ట్ లవ్ ఎప్పుడు మన మనసులో నుంచి పోదు మౌనిక. నువ్వు కూడా ఎవరినొకరు లవ్ చేసే ఉంటావు కదా, నీకు తెలీదా? నా పాటికి నేను ప్యాపిడో నడుపుకునేవాడినండి. ఆ మహానుభావుడు జాబ్ ఇస్తాను చెప్పి తీసుకొచ్చాడు. సరే కెరీర్లోకి దారి దొరికింది కదా అని అనుకుంటే శాలరీ 15,000 అన్నాడు. మీరు చెప్పండి, ఎవడైనా 15,000 శాలరీ కోసం ఉప్పల్ నుంచి గచ్చిబౌలి దాకా డైలీ బైక్ మీద అప్పటినో ట్రావెల్ చేసే జాబ్ వాడు ఒప్పుకుంటాడా? ఏమో. నిజమే, ఎవరి సిచ్యువేషన్ వాడిది. అసలు ఒప్పుకునేవాడినే కాదండి. కానీ ఎందుకు జాయిన్ అయినా మీకు తెలుసా? ఎందుకు? మీకోసమే. అగ్రిమెంట్ పేపర్ చింపేసి బయటికి వచ్చిన వాడిని డాష్ ఇవ్వగానే లోపలికి వెళ్ళిన జాబ్ కావాలని అడుక్కున్నాను. ఎందుకు? ఎందుకు? మీకోసమేనండి. సగం శాలరీ ఇస్తూ రోజంతా ఆఫీస్లో సారీ సావా కొడుతున్నా కూడా నేను ఎందుకు ఆఫీస్కి వస్తున్నాను? ఎందుకు? మీకోసమేనండి. అసలు ఎందుకురా ఇదంతా? జస్ట్ డాష్ ఇస్తే పడిపోతారా? నాది ఓల్డ్ స్కూల్ అండి. అమ్మాయి వచ్చి గుండె మీద చేపెడితే కల్దీరి పడిపోయే బ్యాచ్ నాది. నాలాంటి వాళ్ళు ఉన్నారండి ఇంకా. ఎరా లేరా? ప్రణవ్, నువ్వెందుకు వెళ్ళలేదు వాకింగ్కి? बाहर बहुत ठंड है ना, इसलिए नहीं गए. క్యూ సర్ది హువా క్యా? ना, यूं ही. కానీ నాకు ఈ ప్రేమ మీద ఎటువంటి హోప్స్ లేవు. నా ఫ్రెండ్ విషయంలో కూడా ఈ లవ్వే చాలా డౌన్ చేసింది. నా విషయంలో కూడా ఈ లవ్వే చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఇంక జన్మలో ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను. అవును ఆరిఫ్, అంకుల్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇలా 24/7 ఆఫీస్లో ఉండడం ఏ ఆఫీస్లో జరగదు కదా. పృథ్వీ అనేటోడు ఒక్కడే ఉన్నాడు సేజ. ఇలా ఇంకా ఏ ఆఫీస్లో జరగదు కూడా. అవును, నువ్వు చెప్పు, ఈ ప్రాజెక్ట్ మనం 2 monthsలో కంప్లీట్ చేయొచ్చని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా ఆరిఫ్. సి లైఫ్లో ట్రస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద థింగ్ విచ్ వీ డౌట్ ద మోస్ట్. ఐ వుడ్ నెవర్ డౌట్ పృథ్వీ. ఐ ట్రస్ట్ హిమ్ ద మోస్ట్. సో పృథ్వీ చెప్పాడు అంటే అయిపోతుంది కదా. వి ట్రస్ట్ హిమ్, రైట్? యా, వి ట్రస్ట్ హిమ్. రే, నువ్వు అట్రాక్షన్ జోన్లో ఉన్నావు. అది లవ్ కాదు, ఓకేనా? అనవసరంగా హోప్స్ పెంచుకొని తర్వాత బాధపడకు. నీకేరా చెప్తుంది. నువ్వు 96 మూవీ బ్యాచ్ అయితే నేను కుమారి 21F బ్యాచ్. రెండిటికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ టాపిక్ ఇక్కడ వదిలేసి నన్ను గెలకడం మానేసి నీ పన్ను చూసుకో. ఐ లవ్ యూ. నువ్వేంటి అలా అయిపోయావు? నా లవ్ స్టోరీ మరీ సాడ్గా ఉందా? రిలాక్స్, అది ఎప్పుడో జరిగిపోయింది. నవ్వేం ఫ్రీ బర్డ్. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తున్నారని చెప్తే? ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే నా మైండ్లో వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అయినా నా గోల్స్ అన్ని చాలా పెద్ద మౌనిక.
ఈ చిన్నపిల్ల ఆటలకి నాకు టైం లేదు. ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారు, కానీ మనకిష్టం లేకుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ. ఏమైనా చెప్పావా? హాయ్ గైస్. ఏంటి ప్రతిసారి వచ్చినట్టు మళ్ళీ మేము ముగ్గురే వచ్చాం అనుకున్నారా? లేదు, ఈసారి మిమ్మల్ని ఇంట్రెస్టింగ్గా చేయడానికి మళ్ళీ కొత్త మందిని తీసుకొచ్చాం. హాయ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ చూసి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ అలానే మన డాన్ ఛానల్ ఆల్మోస్ట్ 1 million సబ్స్క్రైబర్స్కి ఇంకా ఓన్లీ 60 to 70K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి 1 millionకి తీసుకెళ్ళిపోండి. ఎస్. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, బాయ్ గైస్. అన్నా మళ్ళీ మర్చిపోయారా? ఏంట్రా? అదే అన్నా. సరే ఏంట్రా లాస్ట్ టైం మీరు మా పిఏకి బర్త్డే విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు నా మౌనిక బర్త్డే. సో మీరు అందరూ కమెంట్ సెక్షన్లో అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్తారని అండ్ కమెంట్ సెక్షన్ పగల కొడతారని చూస్తున్నాను. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే.